అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, దేవీ నవరాత్రులలో మనం చాలా చక్కగా 3 రోజులైతే గడిపాం కదండి. అందులో భాగంగానే ఈరోజు అమ్మవారిని మనము లలితాదేవి రూపంలో మనము పూజించుకోవాలి. అయితే లలితాదేవి రూపంలో పూజించుకోవటం వల్ల మనకి ఎలాంటి లాభాలు మనకి చేకూరుతాయి, అలాగే నవరాత్రులలో అమ్మవారిని ఏ విధంగా మనం పూజించాలి, నైవేద్యం ఏం పెట్టాలి, అలాగే మంత్రం ఏం చెప్పుకోవాలి, ఇవన్నీ కూడా చూద్దామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మనకి కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, వ్యాపారం, ఉద్యోగాలు రాకపోవటం, వ్యవసాయం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, చదువు, ప్రేమ, పెళ్ళి, ఆరోగ్యం, రాజకీయ ఫలితాలు, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఇలా ఒకటేమిటి అన్ని రకములైన సమస్యలకు పరిష్కారం చెప్పబడుతుంది. పైన కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. ఈరోజు నవదుర్గలలో అమ్మవారిది 4వ రోజు. అలాగే అవతారము కూష్మాండాదేవిగా మనకు అవతారం అనేది ఇస్తారండి. దాంతోపాటుగా శ్రీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మనకు ఈ రోజున లలితాదేవిగా, లలిత త్రిపుర సుందరీదేవిగా మనకు అలంకార రూపంలో దర్శనము ఇస్తారు. మనం కూడా అవే పాటిస్తున్నాం కాబట్టి ఈ 2 రూపాలలో అమ్మవారిని మనం చక్కగా అయితే పూజించుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకించి అమ్మవారిని మల్లె పువ్వులతో పూజించుకుంటే చాలా మంచిది. అమ్మవారికి సువాసన భరితమైన పువ్వులు అంటే చాలా ఇష్టం కదండి. అందుకే కూష్మాండాదేవి అంటే కు అంటే చిన్న, ఉష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వము. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం అన్నమాట. ఈ అమ్మవారిని ఈరోజు మనం పూజించటం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయని మన భక్తుల విశ్వాసం. అందుకే కూష్మాండాదేవి నవదుర్గలలో 4వ అవతారమైన ఆశ్వీజ శుద్ధ చవితి నాడు అమ్మవారిని ఇలా పూజించుకోవాలి. అయితే ఈ రోజున సురా సంపూర్ణ కలిశం రురారప్లుతమేవ చ దదాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే అనే యొక్క మూలమంత్రాన్ని మనం 21 సార్లు కానీ 11 సార్లు కానీ జపించుకోవాలి. అయితే లలితాదేవిని పూజిస్తున్నాం కదండి, ఆ అమ్మవారికి ఏమైనా మనం మంత్రం చెప్పుకోవాలా అంటే ఓం లలిం లలితాదేవ్యే నమః అని కానీ, ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని కానీ మనం ఈరోజు 108 సార్లు జపించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా అమ్మవారిని ఈరోజు కుంకుమ పూజతో మణిద్వీప వర్ణన చదువుకుంటూ అర్చించుకున్నట్లయితే చాలా మంచిదండి. మీకు లలితాదేవి యొక్క అష్టోత్తరాలు అనేవి ఇక్కడ నాకు దొరకలేదండి, కాబట్టి మీరు దుర్గాదేవి యొక్క అష్టోత్తరాలు చెప్పుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే లలితాదేవి మనకు దొరకలేదు అన్నవాళ్ళు 108 సార్లు ఓం లం లలితాయే నమః, ఓం ఐం శ్రీం క్లీం సౌం అనే మంత్రాన్ని కానీ, ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని కానీ జపించుకోవాలి. ఈరోజు పెట్టవలసిన పుష్పాలు మల్లె పువ్వులు. అయితే మీరు తప్పకుండా మల్లె పువ్వులే పెట్టాలి కదా, పెట్టాలి అలాగే అంటే అలా ఏం లేదండి. ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక ప్రీతికరమైన పువ్వులతో మనం పూజ చేస్తే చాలా మంచిది కదా. అందులోని భాగంగా మల్లె పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. మీ దగ్గరలో పారిజాతం పూలు ఉన్నాయనుకోండి, వాటితో చేయండి. లేదా ఎర్రటి పువ్వులు ఉన్నాయనుకోండి, చక్కగా అమ్మవారిని ఎర్రటి పూలతో పూజించుకోండి. అలా మన దగ్గర ఉన్నది మన మనసు ముఖ్యం, కానీ ఈ పూలే పెట్టాలి, ఈ పూజ చేయాలన్నది కాదు. కాకపోతే మంత్రాలు మాత్రం తప్పకుండా అలానే జపించుకుంటే చాలా మంచిదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జపించుకోవటం వల్ల అలా మంత్రం అనేది మనలో ఉన్న నవరంధ్రాల్లో అంటే మనకి మూల శక్తిలో శక్తి అనేది మనకి వైబ్రేట్ అనేది అవుతుంది, అంటే స్టార్ట్ అనేది అవుతుంది. దానివల్ల మంచి లాభాలు అనేవి మనకి చేకూరుతాయి. ఇలా ఈ నవదుర్గలలో 4వ రోజు మనం కూష్మాండాదేవిగా మనము పూజించుకుంటాం కదండి. కాబట్టి మనం ఈ యొక్క శ్లోకాన్ని మనం జపించుకోవాలి 11 సార్లు లేదా 21 సార్లు. అంతేకాకుండా లలితాదేవి మనకి ఈ రోజున మీకు ఏదైనా పాట కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అమ్మవారికి మీరు పూజించేటప్పుడు ఇలా పాట పాడుకోవచ్చు. అలాగే పెట్టవలసిన నైవేద్యం దద్దోజనం కానీ, బెల్లం పరమాన్నం కానీ అమ్మవారికి చేసి పెట్టవచ్చు. మేము చేయలేము అన్నవాళ్ళు పానకం, వడపప్పు, కొద్దిగా బెల్లం ముక్కైనా నివేదనగా పెట్టుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. లలితాదేవిని పూజించి తప్పకుండా మణిద్వీప వర్ణన చదువుకోండి, లలితా సహస్రనామాలు సాయంత్రం పూట చదువుకోండి. మీకు వీలైనంత వరకు మీ చేతి కొలది ముత్తైదువులను పిలిచి సువాసిని పూజ చేయటం, అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కుమారి పూజ చేయటం, అలాంటివి చేయటం వల్ల మనకి విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.